హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాది వచ్చేసి వ్లాగింగ్ ఛానల్. అండ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ మీకు నచ్చకపోయినా ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడేమో పాల ప్యాకెట్స్ అవన్నీ తెచ్చుకున్నాం అన్నట్టు బయట నుంచి. సో ఫస్ట్ అయితే అవి కాగబెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇక కన్నయ్య లేచాక ఫస్ట్ అడిగేది పాలే, అందుకని చెప్పేసి. అది పక్కన కాగుతూ ఉండగా ఇక్కడైతే ఇడ్లీకి వేసుకున్నాను. ముందు రోజు మంచిగా పొంగింది. మ్యాక్సిమం చలికాలంలో పొంగదు, వేడికాలంలో అయితే మంచిగా పొంగుతుంది. కానీ సో ఇక్కడైతే ఇడ్లీకి వేసుకున్నా కదా, కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. కలుపుకోవడానికి కూడా రావట్లేదు, అందుకని చెప్పేసి కొంచెం తీసి పక్కన పెట్టి మంచిగా కలుపుకొని మళ్ళీ అంతా ఒకటే దాంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ సైడ్కి తీసుకున్నాను అన్నట్టు. ఇలా ఏదైనా టిఫిన్స్ ఉంటేనే మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఏమైనా టిఫిన్స్కి రెడీ చేసుకోకపోతే ఏం తినాలి అని ఏది అర్థం కాకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడైతే ఇడ్లీ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అంతలోగా ఇక్కడ పాలైతే కాగిపోయినాయి. ఫస్ట్ కన్నయ్యకి అయితే తీసేసి మా హస్బెండ్కి అయితే టీ అయితే పెడుతున్నాను. పక్కన చిన్న చిన్నగా వాయిసెస్ వస్తుంటాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్జున్ పక్కన నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. 2 days నుంచి అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉంది మా ఇంటి దగ్గర. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అంతకుముందు అయితే ఏదైనా చెట్లు వేద్దామంటే ఎండిపోయేది ఎండకి. ఇప్పుడు మంచిగా వర్షం పడుతుంది కాబట్టి ఏదైనా చెట్లు వేద్దామని ప్లాన్ వేస్తున్నాను. అంతకుముందు బాగా వేసేదాన్ని. ఇంకా వీడు పుట్టాక ఏమవుతుందంటే ఏదైనా లాగేయడము, పీకేయడము, వాటి ఆకులన్నీ తెంపేయడము అలా ఉంటుంది అన్నట్టు. అందుకని ఏ చెట్లు కూడా వేయట్లేదు. అందులో నాకు మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, నీళ్ళు పోయడానికి ఎవరు ఉండరు. అందుకని చెప్పేసి అన్నీ తీసేసాను. ఎన్ని కొత్తిమీర, మెంతి, ఇంకా పచ్చిమిర్చి ఏవేవో వేసాను. దోసకాయ చెట్టు అన్నీ కూడా తీసేసి ఒక తులసి మొక్క, మనీ ప్లాంట్ అవి మాత్రమే ఉంచాను అన్నట్టు. మొన్న ఈ మధ్య మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూరవి ఉంటాయి కదా, మనం చింపేశాక కాడలు అవన్నీ కుచ్చితే కొంచెం కొంచెం మొలకలు వస్తున్నాయి ఈ మధ్య, అదన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను కాఫీ పెట్టేసి తనకి ఇచ్చేసాను. ఆలోగా ఇక్కడ చట్నీ అయితే చేస్తున్నాను, పల్లీ చట్నీ. సో దానికోసం అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి అదే కొంచెం వేగుతూ ఉంటాయి కదా, స్లో ఫ్లేమ్లో పెట్టేసి అని చెప్పి ఇక్కడైతే రూమ్ సదరడానికి వచ్చేసాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో లేస్తారు, అందుకే అందరు లేచాక ఎప్పుడైతే లేస్తారో అప్పుడైతే ఇంకా వచ్చి సదిరేస్తాను అన్నట్టు. రోజు అయితే దులుపుతాను, ఎందుకంటే మంచి ఉంటాడు కాబట్టి. అంటే మా డాగ్ వాడు పడుకుంటాడు, వాడికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి రోజు దులపడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఆ పని చేసుకుని వచ్చేలోగా అయితే ఇవి సక్సెస్ఫుల్గా కొన్ని మాడిపోయినాయి. అవి అయితే తీసి మిక్సీలలో వేసేస్తున్నాను. అండ్ తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే నేను కొన్ని పుట్నాలు అయితే వేస్తాను. పుట్నాలు ఏం వేయించాను, మామూలుగా వేసేస్తాను. అండ్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, చింతపండు కూడా వేస్తాను లైట్గా. అండ్ తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి ఇవన్నీ కూడా వేసేస్తాను. ఫస్ట్ అయితే ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తాను, అర్జున్కి తీసి పక్కన పెట్టాక మిగతా పచ్చిమిర్చి కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసి దానికి పోపు కూడా ఏం వేసుకోను, ఎందుకంటే మళ్ళీ అది కూడా ఆయిల్ అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా స్పెషల్గా వచ్చినప్పుడు, లేకపోతే మేము ఏదైనా స్పెషల్గా చేసుకున్నప్పుడు పోపు వేసుకుంటాము, లేకపోతే ఊరికైనా పెట్టేస్తాను అన్నట్టు. ఇక ఆ తర్వాత ఇక్కడైతే ఇడ్లీలకైతే వేసేస్తున్నాను.
మ్యాక్సిమం నేనైతే ఒక 10 మినిట్స్ అయితే పెడతాను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి. చాలా మంచిగా మెత్తగా ఉంటాయి. మీకు వెనక నుంచి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత అయితే మేము టిఫిన్ చేసేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు అయితే మా ఇంట్లో కొద్దిగా స్పెషల్ ఉంది, ఎందుకంటే తెలిసిన వాళ్ళు వస్తున్నారు అందుకోసమని. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను, మిగతా ఎగ్స్ అయితే ట్రేలో పెట్టేసుకుంటున్నాను. ఈ ట్రే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే కింద ఇస్తాను, మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే గెస్ట్ వస్తున్నారు కాబట్టి నేను పాయసం అయితే చేస్తున్నాను. అండ్ నాకు హెల్ప్ చేయడానికి అయితే మా హస్బెండ్ అయితే వచ్చేసాడు. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇక్కడేమో పాయసంలోకి అయితే బాదము ఇంకా క్యాష్యూస్ అవి వేస్తారు కదా, కొబ్బరి బాదం క్యాష్యూస్ అవన్నీ కూడా నాకు కట్ చేసి ఇస్తున్నాడు. ఇలా కట్ చేయడము, నాన్ వెజ్లో వండడము అవి కొంచెం ఆయనకు బాగా తెలుసు. అందుకని ఎప్పుడన్నా హెవీ హెక్టిక్గా ఉందంటే మాత్రం మంచిగా వచ్చి హెల్ప్ చేస్తాడు, లేదంటే అర్జున్ని చూసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో నేనైతే ఫస్ట్ కప్పు కొలతలతో అయితే చేసుకుంటాను ఏదైనా సరే స్వీట్. ఫస్ట్ అయితే నేను పాయసానికి సేమియా అయితే వేయించేసి పక్కన పెట్టేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంక మీ అందరికీ ప్రాసెస్ తెలిసిందే కదా, స్పెషల్గా చెప్పట్లేదు నేనేమి. అండ్ ఇక్కడ పాయసం అయితే అవుతా ఉంది, రైస్ పెట్టేశాను పక్కనే. అండ్ గుడ్లు ఉడకపెట్టుకున్నా కదా, అది వచ్చేసి అయితే నేను గుడ్డు పులుసు చేద్దామని అనుకున్నాను. అది ఇంకా సో గుడ్లు అయితే ఫస్ట్ ఇక్కడ ఉప్పు కారము కొద్దిగా పసుపు వేసుకొని ఫస్ట్ వాటిని వేయించుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఉల్లిపాయలు అయితే కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను గ్రైండర్లో వేసేసాను, అంటే మనకి హ్యాండ్ గ్రైండర్ ఉంటుంది కదా అందులో వేసేసాను. అందులో అయితే చిన్నగా కట్ చేసుకోవచ్చు, ప్లస్ కొంచెం మంచిగా పులుసులాగా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ అన్ని గుడ్లు బాగానే ఉన్నాయి కానీ అది ఎందుకు అట్లా అయింది, సరే ఓవరాల్గా మామూలుగా తినేద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఎగ్ పులుసు ఉడుకుతూ ఉంది. నేను ఎగ్ పులుసు చింతపండు వేసి చేస్తాను. ఇంకా డీటెయిల్గా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, వాళ్ళు వచ్చే టైం కూడా అవుతూ ఉండే అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుండే అసలు. అండ్ రైస్ కూడా అయిపోయింది, అన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని అయితే రెడీగా పెట్టుకుంటే ఇక వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టి అట్లా ఫుడ్ని సర్వ్ చేసేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. స్వీట్ ఏదైనా ఒకటి ఉండాలి కాబట్టి పాయసం అయితే చేశాను. అదన్నమాట ఈరోజుటి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.